కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఆయన నైజం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఉన్నది ఉన్నట్లు బోల్డ్ కామెంట్స్ చేయడం ఆనవాయితీ. పేరుకు ఎన్డీఏ భాగస్వామి అయినా ఆయన వ్యవహార శైలి ఇప్పుడు అధికార కూటమికి ఇరకాటంగా మారుతోందట. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయట. ఇంతకీ సొంత కూటమినే ఊపిరి సల్పకుండా చేస్తున్న ఆ నాయకుడెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ప్రజల పక్షాన నిలబడి పదునైన ప్రశ్నలు సంధిస్తారనే పేరుంది. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనే సెటైర్లు వేసేస్తారు. సంథింగ్ డిఫరెంట్ అనే తీరుతో రాజుగారు ఇటీవల చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను విష్ణుకుమార్ రాజు కార్నర్ చేస్తున్నారు. ఫలితంగా సొంత కూటమి ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడుతోందన్న చర్చ విశాఖలో రీసౌండ్ చేస్తోంది. అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ భవనాలు వినియోగంలోకి తెచ్చే ప్రతిపాదనల్లో మంత్రుల కమిటీ పలు సూచనలు చేసింది. ఆతిథ్య రంగాలు ఆసక్తి కనబరుస్తున్నాయంటూ సమీక్షా సమావేశంలో కమిటీ ప్రస్తావించింది. అయితే విష్ణుకుమార్ రాజు మాత్రం ఈ విషయంలో మంత్రుల కమిటీ సిఫారసులు కరెక్ట్ నిర్ణయం కాదని తేల్చారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక అవసరాలకు ఋషికొండ భవనాలు వినియోగిస్తే బెటర్ అన్నారు. అంతేనా, ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్టుపై కూడా బోల్డ్ కమెంట్స్ చేశారాయన. విశాఖ నుంచి భోగాపురం వెళ్లటం కన్నా వందే భారత్ రైల్లో విజయవాడ వెళ్లి రావటం ఈజీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై ప్రతిష్టాత్మకంగా మాట్లాడుకుంటున్న తరుణంలో కూటమి నాయకుడు విష్ణుకుమార్ రాజు మాటలు పెను సంచలనమయ్యాయి. మరోవైపు క్రెడిట్ వార్గా వైసీపీ టీడీపీ భోగాపురంపై రాజకీయ రచ్చ చేసుకుంటున్న సమయంలో విష్ణుకుమార్ వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులకు కలిసొచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కూటమి నేతలు ఆయన కాస్త తేడా మనిషే అంటూ చెవులు కొరుకుంటున్నారట. ఇక కూటమి విశాఖ గూగుల్ డేటా సెంటర్ ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటుంటే ఆయన మాత్రం అబ్బో అంత సీన్ లేదు అంటున్నారట. డేటా సెంటర్తో పాటు ఎకోసిస్టమ్ డెవలప్ అయితే తప్ప అన్ని ఉద్యోగాలేమీ రావు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇలా ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్ష పాత్రలో విష్ణుకుమార్ రాజు ప్రశ్నిస్తుండటం కూటమి నేతలకు మింగుడు పడటం లేదట. ఇంతకీ విష్ణుకుమార్ మనసులో ఏముందో అర్థం కాక విశాఖ ప్రాంత నేతలు తలలు పట్టుకుంటున్నారట. మంత్రి పదవి దక్కలేదనే ఆకాశం ఏమీ లేదు కదా అని కూడా ఆరా తీస్తున్నారట. కూటమి నేతలు ఇలా అయోమయానికి గురవుతుండగా విష్ణుకుమార్ మాత్రం కూల్గా ప్రశ్నించే తత్వం నా నైజం అనేస్తున్నారట. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతానని తెగేసి చెప్తున్నారట. అభివృద్ధి చెందిన విశాఖకు భోగాపురంతో పాటు ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టు కూడా ఉంటే తప్పేంటి అనేది ప్రజల అభిప్రాయం. వారు చెప్పిందే నేను మాట్లాడుతున్నానని, ఇందులో తప్పే ఉందని ఎదురుదాడి చేస్తున్నారట. కానీ కూటమిలోనే ఉన్న నేత ఈ కామెంట్స్ చేస్తే అటు ప్రతిపక్షం ఇటు ప్రజాపక్షం ఎలా సైలెంట్గా ఉంటుందన్న సందేహం పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతోంది. మరోవైపు విష్ణుకుమార్ తీరు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తుందన్న ఆందోళన కూటమి నేతలను వెంటాడుతోంది. అయినా రాజుగారు మాత్రం డోంట్ కేర్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూనే చెప్పాల్సింది చెప్పేస్తున్నారట. పైగా మీకు అభ్యంతరాలుంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోండి, మీకే తెలుస్తుంది అని కూడా అనేస్తున్నారు. దీంతో సొంత కూటమి నేతలే కాస్త కంగారు పడుతున్నారు. మరి విష్ణుకుమార్ రాజు వ్యవహారం ఏ తీరం చేరుతుందో చూడాలి.